హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వామిక ఇషా రెడ్డి బ్లాగ్స్. తిరుమల వీడియో పార్ట్ 1లో సుపతన్ దర్శనానికి ఎన్ని గంటలు పట్టింది, ఏం తీసుకెళ్ళాలి, అండ్ రూమ్ ఎక్కడ తీసుకున్నామో చెప్పాను కదా. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, చూసేయండి. ఆ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియో. తిరుపతిలో ఇది వచ్చేసి సెకండ్ డే. ఎక్కడ రూమ్ తీసుకున్నాము, ఏ టెంపుల్కి వెళ్ళామో, దర్శనం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము తిరుమలలో రూమ్ వేకేట్ చేసి మార్నింగ్ 9 వరకే తిరుపతికి అయితే వచ్చాము. రావడంతోనే విష్ణు నివాసంకి అయితే వెళ్ళి ఫస్ట్ లైన్లో అయితే నిల్చున్నాము. 3 గంటలు వెయిట్ చేసినాక మాకు రూమ్ అయితే దొరికింది. రూమ్ తీసుకోవడానికి అయితే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మేము లగేజ్ అంతా తీసుకొని రూమ్కి వచ్చేసరికి అయితే మధ్యాహ్నం 12 అయితే అయింది. వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. మాకు రూమ్ వచ్చేసి 4th ఫ్లోర్లో ఇచ్చారు. విష్ణు నివాసంలో రూమ్ తీసుకోవడం అయితే ఫస్ట్ టైము. ఎప్పుడు వచ్చినా తిరుమలలోనే తీసుకుంటాము. ఈసారి అయితే పాప ఉందని అయితే తిరుపతిలో కూడా తీసుకున్నాము. మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉన్నారు కదా, మాకు రూమ్ దొరుకుతుందో దొరకదో అనుకున్నాము. బట్ లక్కీగా రూమ్ అయితే దొరికింది. మేము తీసుకున్న ముందు రోజైతే క్యూ లైన్లో చాలా రష్ ఉన్నారట. మార్నింగ్ నిల్చుంటే నైట్ ఎప్పుడో రూమ్ దొరికిందంట. వాళ్ళ అక్క అనుకోవాలి, మాకైతే తొందరగా రూమ్ దొరికింది. రూమ్ దొరకకపోతే పాప ఉంది, ఇబ్బంది అవుతుంది ఎలానో ఏమో అనుకున్నా. బట్ లక్కీగా రూమ్ అయితే దొరికింది. రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. 2 బెడ్స్ అయితే ఇచ్చారు. 2 బెడ్స్కి 2 పిల్లోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, హ్యాంగర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న టేబుల్ పైన ఒక రగ్గు కూడా ఇచ్చారు. ఒకటే ఫ్యాన్ అయితే ఉంది. మేము తీసుకున్న రూమ్ అయితే నాన్ ఏసీ రూమ్. దీంట్లో ఒక చైర్ కూడా ఇచ్చారు కాసేపు రిలాక్స్ కావడానికి. ఎక్కడికి వెళ్ళినా రూమ్లో మాత్రం చైర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఛార్జింగ్ పాయింట్స్ కూడా చాలానే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్నగా కిచెన్ ప్లాట్ఫామ్ లాగానైతే ఇచ్చారు. దీనిపైన వాటర్ బాటిల్స్, ఏమైనా పిల్లలకు సంబంధించిన మిల్క్ బాటిల్స్ అలా పెట్టుకోవడానికి అయితే బాగానే ఉంది. ఏమన్నా స్టోరేజ్ లాగా ఏమన్నా చెప్పులు కానీ ఏమన్నా మన లగేజ్ కానీ పెట్టుకోవచ్చు. 2 డస్ట్బిన్లు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఇచ్చారు. దాని కిందనే రౌండ్గా ఒక సింక్ అయితే ఇచ్చారు. బయట ప్రతిదానికి మనం వాష్రూమ్లోకి వెళ్ళలేము కదా, ఇక్కడ ఏమన్నా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అండ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి అయితే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి పైన సపరేట్గా ట్యూబ్ లైట్ అయితే ఇచ్చారు. లైట్స్ మాత్రం చాలా ఇచ్చారు. వెంటిలేషన్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ ఎలా ఉందో చూద్దామా. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. దీంట్లో కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. ఈ బాత్రూంలో గీజర్ కూడా ఇచ్చారు. గీజర్ స్విచ్ లోపలే ఉంది. మనకు కావాలనుకున్నప్పుడు గీజర్ స్విచ్ వేసుకుంటే వేడి నీళ్ళు అయితే వస్తాయి. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, నాన్ ఏసీ రూమ్లో గీజర్ ఉండడం. చలికాలంలో వర్షాకాలంలో గీజర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇలా గీజర్ ఉంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు అయితే స్విచ్ ఆన్ చేసుకుంటే వేడి నీళ్ళు అయితే వస్తాయి. ఈ బాత్రూంలో కూడా ఒక మిర్రర్ను సింక్ కూడా ఇచ్చారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంది. దాని స్విచ్ కూడా అక్కడే ఉంది. ప్రతి దానికి ఇండివిజువల్గా స్విచ్చెస్ అయితే ఉన్నాయి. లోపల ఒక హ్యాంగరు చాలా బాగుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా నీట్గా కూడా ఉంది. 3 ఇండివిజువల్గా ట్యాప్లు అయితే ఇచ్చారు. ఒకటైతే వేడి నీళ్ళు రావడానికి, 2 అయితే నార్మల్గా చల్ల వాటర్ అయితే వస్తాయి. చూడండి, మీకు గీజర్ స్విచ్ అయితే ఆన్ చేసి చూపిస్తున్నాను. అక్కడ మీకు రెడ్ లైట్ కూడా వచ్చింది. మనకు కావాలనుకున్నప్పుడు అయితే స్విచ్ ఆన్ చేసుకొని కాసేపు అయినాక వాటర్ ఇప్పుకుంటే వేడిగానైతే వస్తాయి. పిల్లలతో వెళ్ళిన వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రూమ్ ప్రైస్ వచ్చేసి 320 రూపీస్ అండ్ 500 రూపీస్ అయితే అడ్వాన్స్ కట్టాలి. టోటల్ 820 రూపీస్. మనం రూమ్ వేకేట్ చేసి వెళ్ళాక వితిన్ 24 అవర్స్లో మన అకౌంట్లో అయితే 500 పడతాయి. రూమ్ ప్రైస్ వచ్చేసి 320 రూపీస్. చాలా బాగుంది రూమ్ అయితే. నెక్స్ట్ రూమ్లో మీకు ఒకటి చూపిస్తాను. ఇక్కడ చిన్నగా బోర్డు అయితే పెట్టారు, ఒకసారి చూడండి. నో స్మోకింగ్, నో నాన్ వెజ్, నో ఆల్కహాల్ అని అయితే ఇక్కడ బోర్డు అయితే పెట్టారు. అందరూ దేవుడి దర్శనానికి అయితే వస్తారు. ఈ రూల్స్ అయితే అందరూ పాటిస్తారని అయితే నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక విండో చూపిస్తారండి. విండోకి మంచిగా దోమలు రాకుండా నెట్ కూడా ఉంది. మనకు కావాలనుకున్నప్పుడు విండో తీసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు. ఒకసారి బయట వెదర్ చూడండి ఎలా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ చివర ఉన్న కొండ, ఆకాశం 2 పక్కపక్కకే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడ రూమ్ తీసుకున్నా కూడా వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి ఫోటో అయితే ఖచ్చితంగా ఉంటుంది. తిరుపతికి వెళ్దామని రెడీ అయ్యి క్యాన్సిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు తిరుపతికి రాము. వెంకటేశ్వర స్వామి తనకు నచ్చినప్పుడు మనల్ని రప్పించుకుంటాడని అయితే నేను నమ్ముతాను.
ఇక నెక్స్ట్ వచ్చేసి అన్నప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసాము. విష్ణు నివాసంలో కూడా అన్నప్రసాదం అయితే చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ అయితే పెడతారు. ఈ అన్నప్రసాద కేంద్రం వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. ఇక్కడ అన్నప్రసాదం స్టార్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళే లిఫ్ట్ మాత్రం సపరేట్గా ఉంటుంది. ఒకవేళ వేరే లిఫ్ట్ ఎక్కితే మాత్రం సెకండ్ ఫ్లోర్లో ఆగదు. వేడివేడిగా మనకు కావాల్సినంతనైతే భోజనం అయితే పెడతారు. ఇక మేము కూడా భోజనం చేసేసి రూమ్కి అయితే వచ్చాము. కాసేపు రిలాక్స్ అయ్యి మా వామికకు కూడా ఫుడ్ తినిపించేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. అమ్మవారి దర్శనానికి టికెట్స్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. దర్శనానికి ఒక్కరికి 200 రూపీస్ అయితే పడింది. ఇక ఒక బ్యాగ్లో అయితే పాప కోసము మిల్క్ బాటిల్, వాటర్ బాటిల్, పాపకి ఒక బాక్స్లో ఉగ్గు అండ్ ఒక బనానా అయితే తీసుకెళ్తున్నాం. మేము ఈవినింగ్ 4కి అలా ఫస్ట్ కపిల తీర్థం చూడడానికి అయితే వెళ్తున్నాము. రూమ్కి అయితే తాళం వేసి లిఫ్ట్లో కిందకి వచ్చి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళినాక అక్కడైతే ఆటో అయితే ఎక్కాము. కపిల తీర్థం టెంపుల్కి అయితే 100 రూపీస్ అయితే తీసుకున్నారు. కపిల తీర్థంకి వచ్చాక స్టార్టింగ్లోనే అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్కి కపిల తీర్థం అని పేరు రావడానికి ఒక స్టోరీ ఉందంట. ఇక్కడ కపిల మహర్షి పరమశివుడి కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో తపస్సు చేశారని స్థల పురాణం చెబుతుంది. కపిల మహర్షి భక్తికి ప్రసన్నమైన పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఆయనకు దర్శనమిచ్చి ఆశీర్వదించారంట. ఇక్కడ కొలువై ఉన్న శివలింగాన్ని స్వయంభుగా వెలిసిందంట. అందుకే స్వామివారిని శ్రీ కపిలేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ టెంపుల్ లోపల కపిలేశ్వర స్వామితో పాటు కామాక్షి అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు అయితే ఉన్నాయి. టెంపుల్ లోపల నేను వీడియో అయితే తీయలేదు. ఈ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి ఒక్కరికైతే 5 రూపీస్ అయితే టికెట్ అయితే ఉంటుంది. అందరూ ఈ పుష్కరంలోనికి దిగి స్నానాలు అయితే చేస్తున్నారు. మేమైతే స్నానం చేయలేదు. కొన్ని వాటర్ అయితే మీద చల్లుకున్నాం. చుట్టూ కొండ, మధ్యలో పుష్కరిణి. టెంపుల్ అయితే చాలా బాగుంది. వర్షం పడుతున్నప్పుడు అయితే ఇక్కడ కొండపై నుంచి అయితే ఒక జలపాతం లాగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందంట. ఎవరైనా తిరుపతికి వెళ్తే ఈ ప్లేస్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ ఆర్జిత సేవకు సంబంధించిన టైమింగ్స్ అయితే బోర్డు అయితే ఉంది. ఎవరికైనా కావాలంటే చూసుకోండి. ఇలా బయటికి వచ్చాక ఇక్కడ వచ్చేసి మన భారతదేశంలో ఉన్న ఈ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ ఫోటో అయితే క్లియర్గా ఉంది. ఒకసారి చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి విశ్వేశ్వర లింగం కాశీలో ఉంది. సెకండ్ వచ్చేసి రామేశ్వర లింగం రామేశ్వరంలో ఉంది. మూడోది శ్రీ సోమనాథ లింగం గుజరాత్లో ఉంది. 4 శ్రీ మల్లికార్జున స్వామి లింగం శ్రీశైలంలో ఉంది. 5 కేదారేశ్వర లింగం కేదార్నాథ్లో ఉంది. 6 భీమశంకర లింగం మహారాష్ట్రలో ఉంది. 7 గృష్టేశ్వర లింగం మహారాష్ట్రలో ఉంది. 8 త్రయంబకేశ్వర లింగం మహారాష్ట్రలో ఉంది. 9 శ్రీ వైద్యనాభలింగం మహారాష్ట్రలో ఉంది. 10 వచ్చేసి ఓంకారేశ్వర లింగం మధ్యప్రదేశ్లో ఉంది. 11 శ్రీ మహాకాళేశ్వర లింగం ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది. 12 శ్రీ నాగేశ్వర లింగం గుజరాత్లో ఉంది. ఇలా జ్యోతిర్లింగాలు అయితే 12 ఉన్నాయి. ఇక్కడ కపిలేశ్వరుని దర్శనం చేసుకొని అక్కడ మేమైతే బయటికి వచ్చేసి ర్యాపిడో బుక్ చేసుకొని నెక్స్ట్ అక్కడ నుంచి దగ్గరలోనే ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. కపిలేశ్వరం నుంచి ఇస్కాన్ టెంపుల్కి అయితే ఆటోకి 70 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇస్కాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్ లోపలికి వెళ్ళాక కొంచెం దూరం అయితే వీడియో తీశాను. తర్వాత టెంపుల్ లోపలైతే వీడియో తీయలేదు. నిజంగా చాలా బాగుంది టెంపుల్ అయితే. తిరుపతికి వెళ్ళి ఎవరైనా చూడలేకపోతే ఈ టెంపుల్ అయితే తప్పకుండా చూడండి. టెంపుల్ లోపల కృష్ణుడు, గోపికలు అయితే చాలా మంది ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. నిజంగా ప్రశాంతంగా కూడా అనిపించింది. ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని అయితే నెక్స్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ మేము ఆల్రెడీ దర్శనానికి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు దర్శనం వచ్చేసి 2 గంటలు పట్టింది. ఈ దర్శనానికి అయితే చాలా మంది ఉన్నారు. మేము టెంపుల్ దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసరికి నైట్ 10:30 అలా అయింది. డిన్నర్ బయటనే తినేసి మేము రూమ్కి వచ్చి పడుకున్నాము. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి 4:30కి తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మేము రిటర్న్ వెళ్ళే ట్రైన్ వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్. ఒక 15 మినిట్స్ వెయిట్ చేశాక ట్రైన్ అయితే వచ్చింది. మేమైతే ట్రైన్ ఎక్కేసి కాసేపు అయితే పడుకున్నాము. ట్రైన్కి ఒక్కరికి 3 కోచ్ టికెట్ వచ్చేసి 1100 రూపీస్ పడింది. తిరుపతిలో ట్రైన్ ఎక్కైతే పడుకున్నాము. తిరుపతిలో పడుకుంటే మళ్ళీ విజయవాడ వచ్చాకనైతే లేచాము.
ఇక లేచి కాసేపు మా పాపతో ఆడుకొని టైం స్పెండ్ చేసేలోపు రామగుండం స్టేషన్ అయితే వచ్చేసింది. మా తిరుపతి ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది. ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా దర్శనానికి రూమ్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.